హాయ్ ఎవ్రీవన్, గోధుమ నూకతో కమ్మగా ఉండే ప్రసాదాన్ని ఒకసారి అయితే ట్రై చేసేయండి. ముందుగా అయితే ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో ఒక టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలండి. గీ వేసుకున్న తర్వాత దాంట్లోకి కాజు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆ కాజు బాగా వేగిన తర్వాత అయితే ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే బాండీలోని ఒక కప్పు వరకు గోధుమ నూక అయితే వేసుకొని బాగా రోస్ట్ అయితే చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఈ నూకలోకి మనం ఒక కప్పు నూక తీసుకున్నాం కదండి, ఒక కప్పు నూకకైతే 4 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలండి. 4 కప్స్ వాటర్ వేసుకుంటే నూక అనేది బాగా ఉడుకుతుంది. మనం ఆల్రెడీ వేపుకున్నాం కదండి, వాటర్ ఎక్కువ వేసుకుంటేనే బాగా ఉడుకుతుంది. ఇవి వాటర్ బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి 1.5 కప్పు వరకు బెల్లం వేసుకొని బెల్లం కరిగే వరకు ఉంచుకోవాలండి. తర్వాత దీంట్లో కొంచెం ఎలాచీ పౌడర్, కొంచెం నెయ్యి వేసుకొని ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే కమ్మనైన గోధుమ నూక ప్రసాదం అయితే రెడీ.